రాజకీయ నాయకులు ఎలా ఉండాలో మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. అలాగే నాయకులు ఎలా ఉండకూడదో రాష్ట్ర ప్రజలకు జగన్ రెడ్డి 2019 నుంచి 24 మధ్యకాలంలో విపరీతంగా చూపించాడు. రాజకీయాల్లో ఇలాంటి వాడు ఒకడున్నాడా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు. 2024 ఎన్నికల్లో తన పార్టీ ఘోర ఓటమికి ప్రజల్ని నిందించాడు జగన్ రెడ్డి. అంటే ప్రజా తీర్పును ఆయన స్వీకరించలేదన్నమాట. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదాను కూటమి ప్రభుత్వం ఇవ్వటం లేదని అసెంబ్లీకి వెళ్ళటమే మానేశాడు. మిగతా ఎమ్మెల్యేలు కూడా వెళ్ళనివ్వటం లేదు అంటే అసెంబ్లీ అన్నా తనను గెలిపించిన పులివెందల నియోజకవర్గ ప్రజలన్నా గౌరవం లేదన్న మాట. అధికారం పోగానే పోలీస్ అధికారులను కూటమి నాయకులను బెదిరించడం మొదలుపెట్టాడంటే అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడన్న మాట. ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసిన నీతి నిజాయితీ మచ్చుక్కైనా జగన్ రెడ్డిలో కనపడవు. ఎప్పుడు అవినీతి డబ్బుల కోసం అడ్డదారులు తొక్కటం, అవినీతిలో తన పక్క వాళ్ళను కూడా దింపటం, ఎవరినైనా వాడుకుని వదిలేయటం, తల్లి చెల్లి అన్న ప్రేమానురాగాలు లేకపోవటం, మాట్లాడితే అబద్ధాలు చెప్పటం ఈయన గారికి ఉన్న అవలక్షణాలు. ఇన్ని అవలక్షణాలు ఉన్న జగన్ రెడ్డి రాజకీయ నాయకుడు ఎలా అవుతాడు? రాజకీయాల్లో ఉండడానికి ఒక్క అర్హత కూడా లేని జగన్ రెడ్డికి ఒకసారి అధికారం ఇచ్చి ఆంధ్ర ప్రజలు తప్పు చేశారు. మళ్ళీ ప్రజలు ఆ తప్పు ఎందుకు చేస్తారు? ఇది జగన్ రెడ్డి తెలుసుకుంటే చాలా మంచిది.